అందరికీ నమస్కారం అండి. వంటగదిలో కొన్ని తప్పులు చేయటం వలన కటిక పేదరికం వస్తుంది. అవి ఎలాంటివో తెలుసుకుందామండి. వంటగదిలో దేవుడి గది ఉండకూడదని, వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని పండితుల ఉవాచ. కొందరు వంటగదుల్లో ఉండే డబ్బాల్లో మందులను ఉంచుతారండి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యము క్షీణిస్తుందండి. రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేసుకోవాలండి. షింకులో గిన్నెలు ఉంచకూడదండి. అందరి ఇళ్లలో వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారండి. అయితే వాస్తు ప్రకారము ఇలా బోర్లించడం సరికాదండి. చాలామంది వంటగదిలో డబ్బాలను, గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉంటారండి. ఇలా చేయటం వలన వాస్తు దోషము, ఇతర సమస్యలు తలెత్తుతాయండి. వంటగదిలోని ట్యాప్ నుండి నీరు లీకేజ్ అవుతూ ఉంటుందండి. వాటర్ లీకేజ్ అవ్వటం వలన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితుల ఉవాచ. మట్టి కుండను కానీ, నీటితో నింపిన బిందెను కానీ వాస్తు ప్రకారము సరైన దిశలో వంటగదిలో ఏర్పాటు చేసుకోవాలండి.